రేపే మార్గశిర సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు దీపంలో ఇది ఒక్కటి గనక వేసి వెలిగించినట్లయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతోటి మీకున్నటువంటి కష్టాలు, ఆర్థిక బాధలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేసే యొక్క దీపారాధన సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క చెంతకు చేరుతుంది. మీకున్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి తప్పకుండా రేపు ఈ మార్గశిర సోమవారం రోజున మీరు చేసే పూజకు ఫలితం ఉండి మీ యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే ఖచ్చితంగా దీపారాధన చేసినప్పుడు దీపంలో గుర్తు పెట్టుకొని ఈ ఒక్క వస్తువును కూడా మీరు వేయండి. అలా చేసినప్పుడు ఏంటంటే మీ యొక్క కళ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి తప్పకుండా ఇలా చేయండి. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి అది ఎలా చేయాలి ఏంటి అనేది మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మార్గశిర సోమవారం అనేది మనకు ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కార్తీక మాసం అంటే ప్రత్యేకంగా శివకేశవులకు ఎంత ఇష్టమైనటువంటి మాసమో ఈ మార్గశిర మాసం అంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి అంత ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే పూజలు ఏంటంటే లక్ష్మీదేవికి చెందుతాయి. మరి సోమవారం అంటే పార్వతీ పరమేశ్వరులకు అంకితం చేయబడినటువంటి రోజు కాబట్టి మన జీవితంలో కొన్ని రకాల కర్మలు, దోషాలు అన్ని తొలగిపోవాలి, మనం సంతోషంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఈ సోమవారం రోజున ఏంటంటే ఖచ్చితంగా శివయ్య ముందల దీపం అనేది మనం వెలిగించాల్సి ఉంటుంది. కాబట్టి రేపు చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. గుమ్మానికి బయట చక్కగా అంటే చీపురితో చిమ్ముకొని వాకిట్లో మంచిగా నీటితో శుభ్రంగా కడుక్కొని బియ్య పిండితో ముగ్గులు వేసుకోండి. చాలామంది సిటీస్లో మనం చూసినట్లయితే చాక్ పీసులతో ముగ్గులు వేస్తున్నారండి. అలా వేయటం వలన మీరు వేసే ముగ్గుకి ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ముగ్గు పిండితో కానీ బియ్య పిండితో కానీ చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకుంటే మీరు వాకిట్లోనే సగం లక్ష్మీదేవి ఏంటంటే ఆ యొక్క ఇంటికి ఏంటంటే వెతుక్కొని లోపలికి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా అలా చేసుకోండి. తర్వాత గడపకు పసుపు రాసుకోవటం, కుంకుమ బొట్లు పెట్టుకోవటము, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటము, ఇల్లంతా కూడా ఉప్పు నీటితో చక్కగా తుడుచుకోవటము, పసుపు నీటిని చల్లుకోవటము. ఇంట్లో వాళ్ళందరూ కూడా సోమవారం కాబట్టి పరగడుపునే తలస్నానం చేయాలి. అంటే మీరు ఏమీ తినకుండా తలస్నానం చేయటం అనేది సోమవారం చాలా మంచిది. ఏమన్నా తిన్నాక చేస్తే అది పెద్ద ఫలితం అనేది కలగదు. భోజనం చేసినాకైతే మాత్రం సోమవారం రోజున పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి ఎవ్వరూ తలస్నానం అనేది చేయకూడదు. అలా చేస్తే కోటి దీపాలు ఆర్పినంత పాపం అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి మీరు సోమవారం భోజనం చేయకుండా ఉన్నప్పుడు తలస్నానం అనేది చేయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. భోజనం చేశారు అని అనుకోండి, ఆ రోజున మీరు తలస్నానం మానేయాలి. అలా కాదని చేస్తే మాత్రం కోటి దీపాలు ఆర్పినంత పాపం. ఇది గుర్తుపెట్టుకోండి. చక్కగా అలా తలస్నానం అనేది చేసేసిన తర్వాత మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని నలుపు రంగు బట్టలు లేకుండా మామూలుగా ఇక మిగిలిన రంగులు ఏవైనా మీరు వేసుకోవచ్చు అనమాట. అలా చేసుకొని పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటానికి చక్కగా గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసేసి మీరు ఆవు నేతితో దీపం అనేది వెలిగించుకోండి. అలా వెలిగించినప్పుడు దీపంలో ఈ వస్తువు వేయటం వల్ల ఏంటంటే ఆ వస్తువు ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క జాతక దోషాలను కడిగేస్తుందన్నమాట. మీరు చేసే పూజకు సంపూర్ణ ఫలితం అనేది కలిగేటట్లుగా చేస్తుంది. ఎందుకంటే ఎంత పెద్ద గొప్పగా పూజ చేసే వాళ్ళైనప్పటికీ కూడా పూజలో మనకు తెలిసి తెలియకుండా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటామన్నమాట. అలాంటివన్నింటినీ తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే మనం చేసే పూజకు అంటే ఈ రోజుల్లో చూసినట్లయితే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, కష్టాలు పూజలు చేస్తానే ఉంటాము. కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటాయి. ఇంకా రోజు రోజుకి కష్టాలు, బాధలు అనేవి పెరుగుతూ ఉంటాయే కానీ మేము చేసే పూజలు ఆ తండ్రికి చేరట్లేదా, మేమేం పాపం చేశాము, ఎప్పుడూ కూడా మా ఇంటిని వదిలిపెట్టి మమ్మల్ని వదిలిపెట్టి ఈ బాధలనే వెళ్ళిపోవటం లేదు, ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఏందయ్యా శివయ్య అని చెప్పేసి ఎన్నోసార్లు మనం కుమిలిపోతున్న సందర్భాలు ఉంటాయండి. అవి డబ్బు పరంగా సంపాదన సరిగ్గా లేకపోవటం, ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం, నమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి దెబ్బలు ఉంటాయి చూసారా, అవి చాలా గట్టిగా పడుతూ ఉంటాయి.
ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా మన మనుషులు అని చెప్పి ఇష్టపడుతూ ఉంటామో వాళ్ళ వల్ల దెబ్బలు కూడా కూలుకోలేకుండా పడుతూ ఉంటాయి. అలాంటివన్నీ తీసేయటానికి రేపు మీరేం చేస్తారంటే చక్కగా దీపారాధన వెలిగించి దీపంలో ఏం చేస్తారంటే వెలిగేటప్పుడు మనకి వాము ఉంటుంది కదండి వంటగదిలో, ప్రతి ఒక్కరికి వంటగదిలో వాము ఉంటుంది. ఆ వామును మీరేం చేస్తారంటే చిటికెడంత వాము తీసుకొని ఆ వెలిగేటటువంటి దీపంలో వెయ్యాలి. ఈ వాము అనేది చాలా పవర్ఫుల్ పదార్థం అన్నమాట. వామును చూడండి, మనకి వంటల్లో వేసినప్పుడు కూడా చిట్టపట్టం అంటది, కాబట్టి దాన్ని చేత్తో నలిపి వేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకు శనగపిండి బజ్జీల్లో, పకోడీల్లో, చక్రాల్లో వీటిట్లో వండుతూ ఉంటారు. మనకు వాతాన్ని, మనకి పిల్లలకి ఏదన్నా అజీర్తి సమస్యలను తీసేయటానికి వాము చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా కూడా వాము చాలా మంచిది. అలాగే మనం దీపంలో వేయటం వలన మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను, మన దిక్కు నుంచి వస్తున్నటువంటి అంటే 4 దిక్కుల నుంచి సమస్యలు అనేవి మన వైపుకు రాకుండా ఈ వాము అనేది మీరు దీపంలో వేయటం వల్ల ఏంటంటే ఆ సమస్యలన్నీ కూడా కాలిపోతాయన్నమాట. చిట్టపట్టమంట ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి జాతక దోషాలను తొలగించి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, కొంతమందికి వివాహాలు ఆలస్యాలు అవుతూ ఉంటాయి, కొంతమందికి వివాహాలైన సంతానం కలగరు, నమ్మిన వ్యక్తులు మోసాలు చేస్తూ ఉంటారు, నమ్మకాల మీద గట్టిగా దెబ్బలు పడుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటము, మనశ్శాంతి లేకుండా ఉండటము, ఇల్లు నరకమైపోవటము, పిల్లలు చేజారిపోవటము, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం కావచ్చు. ఇట్లా మనకు చూసినట్లయితే ప్రతి ఇంటింటికి కూడా ఎన్నో రకాల సమస్యలు, టెన్షన్స్, మానసిక ఒత్తిడి, లేచిన దగ్గర నుంచి ఉరుకుల పరుకుల జీవితము అంటే ఈ రోజుల్లో మనకు వెనకటి రోజుల్లో చూస్తే చక్కగా 100 ఏళ్ళు బ్రతికేవాళ్ళు. ఈ రోజుల్లో 50 ఏళ్ళు వచ్చిన కాడి నుంచి కూడా షుగర్లని, బీపీలని, థైరాయిడ్లని, రకరకాల రోగాలన్నమాట. ఉన్న 4 రోజులు కూడా మనశ్శాంతి లేని బ్రతుకైపోయింది. అలాంటివన్నీ తొలగిపోయి, తండ్రి నీ ధ్యానంలో మేము లీనమైపోవాలి, మాకు నువ్వు తోడుగా ఉండయ్యా నాయన, ఈ బంధాల మీద, బంధుత్వాల మీద ఆ యొక్క మమకారాన్ని కాస్తంత తగ్గించు. ఎందుకంటే రేపటి రోజున వచ్చేటప్పుడు ఒక్కలమే వచ్చాము, పోయేటప్పుడు ఒక్కలమే పోతాము. ఎవ్వరూ తోడుగా రారండి. ఎవరి కోసం ఎంత కష్టపడ్డా కూడా ఎవ్వరూ మనకు తోడుగా రారనమాట. కాబట్టి చెయ్యాల్సిన ప్రయత్నం మనం చెయ్యాలి, కానీ మితిమించి అనేది చేయకూడదనమాట. అలాగే తెలిసి తెలియక చేసిన పాపాలు, కర్మలన్నీ తొలగిపోవటానికి మీరు చేసే దీపారాధనకు సంపూర్ణ ఫలితం కలగాలంటే ఖచ్చితంగా దీపంలో ఒక చిటికెడు వాము వేయండి. 2 ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు కదా, 2 ప్రమిదల్లో కూడా అందులో చిటికెడు, ఇందులో చిటికెడు వేసేసేయండి. ఆ దీపం కూడా ఎప్పుడూ కూడా నేల మీద పెట్టకూడదు. తమలపాకు మీద కానీ, తామరాకు మీద కానీ, మందారాకు మీద కానీ అట్లా ఆకుల మీద అనేది పెట్టేసేసేయాలి. చక్కగా మీరు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకుంటే ఇంకా మంచిదండి. ఎందుకంటే ఈ మార్గశిర సోమవారాలు అనేవి చాలా శక్తివంతమైనవి. మనకున్నటువంటి సమస్యలను తొలగించుకోవటానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఏదైనా కానివ్వండి, మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, ఆ పరమేశ్వరుని మీద భారం వేయండి. దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. మన జీవితంలో ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరిగిద్ది. మనం కంగారు పడిపోయి, టెన్షన్ పడిపోయి, దిగుళ్ళు వేసుకొని, ఆలోచించి నిద్ర లేకుండా, తిండి లేకుండా ఎంత చేసినా ఆఖరికి మనం ఎవరి కోసమైతే కష్టపడుతున్నామో ఆ బిడ్డలకే మనం మంచోళ్ళం కాదండి. తల్లిదండ్రులు కూడా కొన్ని స్థితుల్లో అర్థం చేసుకోరు, ఎవరికి ఎవరు. కాబట్టి ధర్మం ప్రకారం చేద్దాము, అంతేకాని మితిమించి అనేది ఏది కూడా మనిషి ఆశ ఎవ్వరి మీద పెంచుకోకూడదు. భగవంతుడి నామస్మరణ చేసుకోవటం, భగవంతుడికి దగ్గరగా ఉండటం, మనసును అదుపులో ఉంచుకోవటం, విశ్రాంతి తీసుకోవటం, సరిగ్గా కాస్త నిద్రపోవటము. ఎవ్వరి దగ్గర కూడా మీరు కావాలి అని చెప్పేసి ఎవ్వరిని కూడా మీరు అడగొద్దు. డబ్బు విషయంలో కావచ్చు, మనుషుల విషయంలో కావచ్చండి. ఎందుకంటే ఈ జీవితం నీటి మీద బుడగ లాంటిది. అలాంటి ఆ బుడగ ఎప్పుడు పగిలిపోయిద్దో కూడా తెలియదు. అంటే మన ప్రాణాలు అలా గాలిలో బుడగలు లాంటివి అనమాట. కాబట్టి ఈ బుడగల్లాంటి ప్రాణాల కోసము ఏది కూడా ఆపేక్ష అనేది పెంచుకోవద్దు.
ఆ తండ్రి యొక్క ధ్యానంలో మనం చేయాల్సింది మనం చేసుకుంటూ అలా వెళ్ళిపోవటమే. ఏదైనా సరే ఆ తండ్రి ఉన్నాడు అని చెప్పేసుకొని ధైర్యంగా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి, మీకు బాగా కలిసి వచ్చిద్ది. ఎందుకంటే మనం ఎంత తపన పడ్డా కూడా మన నుదుటను ఏది రాసి పెట్టి ఉంటుందో అదే జరుగుతుంది. కాస్తో కూస్తో మార్చుకునే శక్తి మనం ఇలా స్వామికి దగ్గరగా ఉండటము, దీపారాధన చేసుకోవటము, మనం చేసే దీపారాధన ఆ తండ్రికి చెందాలి అని అంటే వెలిగే దీపంలో ఇలాంటివి వేసుకోవటం, ఇలాంటివి చేయటం వలన మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనం పూర్తిగా చెప్పుకునేది ఏంటంటే మనిషికి డబ్బు ఎంత అవసరమో మనశ్శాంతి కూడా అంతే అవసరము. కాబట్టి దైవం మీద నమ్మకం అనేది ఉండాలి. మీరు చేసే దీపారాధన చేశామంటే చేశాము అని కాకుండా ఆ వెలిగేటటువంటి దీపంలో ఇవి వేయటం వలన మంచి ఫలితం అనేది ఉంటుంది, దోష నివారణ అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలా చేయండి. అలాగే మీ యొక్క పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని కూడా పెట్టుకోండి, చాలా మంచిదండి. తాబేలు ఏంటంటే ధనాన్ని బాగా పెంచుతుంది, సంపదను రెట్టింపయ్యేటట్లుగా చేస్తుంది. కాబట్టి తాబేలు బొమ్మ మీ యొక్క దీపారాధన గదిలో ఎప్పుడు ఉంచుకోండి, అందులో నీటిని పోయండి, మంచి జరుగుతుంది. అర్థమైంది కదండి. రేపు దీపారాధనలో ఏం చేయాలి, ఏం వేయాలి, ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, హైప్ ఇవ్వండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.